ఇక్కడ దృశ్యం మీరు చూసారా? ఇక్కడ చూసారా? మంచం మీద పరుపు మీద పడుకున్నట్లుగా నీటిలో ఎంత చక్కగా పడుకున్నారో. ఈయన పేరు మామిడి సత్యనారాయణ. అందరూ ముద్దుగా నానాజీ అని పిలుస్తారు. మంచి ప్రవర్తనకర్త, దాంతోపాటు యోగాసనాలు కూడా చక్కగా వేస్తారు. ఈయన విజయనగరం జిల్లా ఎస్కోటకు చెందినవారు. ఎస్కోట ఆర్సీఎం ఎదురుగా నివసిస్తున్నారు. అయితే నేటి తరం అందరూ కూడా ఎక్కువగా ఆరోగ్య పరిరక్షణకు జిమ్ములు బాట పడుతున్నారు. అయితే జిమ్ముల వల్ల ఎక్కువగా లాభాల కంటే నష్టాలే ఉంటాయని, అయితే మన పెద్దలు నేర్పిన యోగా వలన ఎనలేని లాభాలతో పాటు ఆరోగ్యం మెరుగుపడుతుందని పదే పదే చెప్తుంటారు. అందులో భాగంగా ఆయనకు వచ్చిన ఆసనాలన్నీ కూడా చక్కగా వేసి చూపిస్తారు. ప్రస్తుతం అయితే ఈయన నీటిలో జలాసనం వేసి సుమారు ఆయన అయితే ఒక 5 గంటల పాటు అలాగే మంచం మీద పడుకొని ఉన్నట్లుగా ఉంటారు. సుమారు 5 గంటల పాటు ఉంటూ ఆయన భగవద్గీత శ్లోకాలు, తర్వాత ఇతర ప్రవచనాలు కూడా చెప్తుంటారు. ఈయన ఎక్కడ జలాసనం వేసినా ఇది తెలిసి చాలు, చాలామంది వందల సంఖ్యలో అభ్యాసకులు అయితే వెళ్ళిపోతుంటారు. అంతేకాకుండా ఈయన జలాసనాలు, ఇతరాసనాలు వేయడం కాకుండా వాటిని ఎలా వేయాలో నేటి యువతకు నేర్పిస్తున్నారు. అందుకే పదే పదే ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రవచనాల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మందులు మింగకండి, జిమ్ములకు వెళ్ళకండి, చక్కగా యోగాసనాలు చేయండి అని చెప్తారు. అందరూ పాటిస్తే చాలా బాగుంటుంది కదూ.